మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెలలో మధ్యాహ్న భోజన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మెను మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ సభ్యులు గట్టు బాణేష్ మాట్లాడుతూ పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ డే మీల్స్ లో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. గౌరవ వేతనం కొద్దు, కనీస వేతనం కావాలి. గౌరవ వేతనం మాకొద్దు. మధ్యాహ్నం భోజనం వండబట్టి మాకు 22 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మేము వండేటప్పుడు రూపాయలతో ఉండే, ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలకి ఇస్తాను, గుడ్డుకు 4 ఇస్తాను. రూపాయలు ఇస్తే పెట్టేది 15 రూపాయలు పట్టాలి మాకు కూర కరుపుతో. అయితే మాకు 1000 రూపాయలు ఇస్తానని ఆ వేలు కూడా మాకు అకౌంట్లలో లేదు. పిల్లలకు కూడా ఇల్లు కానీ ఇచ్చేది లేదు. అన్ని కూరగాయలు పప్పులకు అన్నిటికీ రేట్లున్నాయి. పెట్టుడు మాత్రం అంటానం తక్కువ రేటు పెరిగిందని. అన్ని క్వాలిటీగా వీళ్ళంటారు. జీతం ఇవ్వకుండా మేము పెడతాం. మా కూరరికంలో ఇంకా కానీ మేము డెవలప్ అయ్యేది. ఏమో కేసీఆర్ అయితే తెలంగాణ అయితే మంచిగా చేస్తాడు. మేము బాగుంటా మంచిగా పిల్లలకు పెడుతున్నాం. పెడితే మా కేరళలో మేము చేసిన డిమాండ్ కు మాకు 10,000 జీతం ఇస్తే అన్ని లాగా చెప్తే మేము అంతే మేము తులుపుకొని వెళ్ళిపోతాం. పొట్టను తినలేక వాళ్ళు ఎంతో అవస్థల పడడం తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది నీకు కూడా తెలుసు. కేసీఆర్ తెలంగాణ వస్తే అన్ని ఇంటికొక ఉద్యోగం అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు. ఇటువంటి ఎన్నో అక్కరకు రాని హామీలు ఎన్నో ఇచ్చి ఉన్న ఉద్యోగాలు ఇంటికొక ఉద్యోగం అన్నటువంటి సన్నాసివి నువ్వు. ఇంటికొక ఉద్యోగం కాదు కదా, ఉన్న ఉద్యోగాలను పీకేసే ప్రయత్నం నువ్వు ఈరోజు చేస్తూ ఉన్నావు. రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని వీళ్ళు మధ్యాహ్న భోజన పథకం కింద ఏమడిగిండ్రండి? ఏమడిగిండ్రు? చిన్న చిన్న కోరికలు అడిగిండ్రు వాళ్ళను. ఇప్పుడు తీసుకునే జీతం ఎంత, ఒక్కొక్కరు మూవీలకు ఎంత, ఎంకెంత, మీరు తక్కువ తీసుకోండి, వీళ్ళకి జీతాలు పెంచండి. వీళ్ళకి జీతాలు పెంచకుండా మధ్యాహ్న భోజనానికి వాళ్ళకు సరైన డబ్బులు విడుదల చేయకుండా మీరు ఇష్టారీతిగా అసలు ఉద్యోగులను మీరు చిన్న చూపు చూస్తూ, మరి మీరేమో పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటూ